హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈ రోజు మనము 3వ తరగతి తెలుగు న్యూ కంటెంట్ పైన మొదటి లైవ్ టెస్టింగ్ కండక్ట్ చేసుకోబోతున్నాం. అదేవిధంగా ఏపీ టెట్ 2021 సిలబస్కు అనుగుణంగా పూర్తి స్థాయిలో మీకు తెలుగుకు సంబంధించినటువంటి ఫ్రీ మెటీరియల్ అందజేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి లింక్స్ అనేటివి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో, అదేవిధంగా క్రింద కామెంట్ సెక్షన్లో అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా డైలీ నిర్వహించేటువంటి లైవ్ టెస్ట్లు మరియు మెటీరియల్కి సంబంధించినటువంటి అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా జాయిన్ అవ్వండి. ఇక లేట్ చేయకుండా లైవ్ టెస్ట్లోకి వెళ్ళిపోదాం. వెళ్లే ముందు వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్ లో ఉన్నటువంటి బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అది పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక మనం మొదటి క్వశ్చన్ లోకి వెళ్తే, క్రింది వాటిలో శ్రీశ్రీ గారి యొక్క ఆత్మకథ ఏది? ఆప్షన్ 1 ప్రస్థానము, ఆప్షన్ 2 మరో ప్రస్థానము, ఆప్షన్ 3 ఖడ్గ సృష్టి, ఆప్షన్ 4 అనంతము. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని లైవ్ చాట్ అనేటువంటి బటన్ ద్వారా తెలియజేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 అనంతం అండి. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే, శ్రీశ్రీ గారు 7th 8th లో వచ్చినప్పటికి కూడా అక్కడ ఆత్మకథకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు. కానీ మనకు 3rd క్లాస్లో ఆత్మకథ అనేది అనంతము ఇవ్వడం జరిగింది. అంటే 3rd క్లాస్ అంటే ఏదో ఈజీ అనుకోకండి, చాలా క్లిష్టమైనటువంటి అంశాలు కూడా 3rd క్లాస్లో ఉన్నాయి. కాబట్టి మనం చాలా అంశాలు నేర్చుకోవాల్సి ఉంది. కాబట్టి మీరు ఏదో పేపర్లో వచ్చేటువంటి కథనాలు నమ్మేసి ప్రిపరేషన్ ని పక్కకు పెడితే మాత్రం మీరే లాస్ అవుతారు. ఇక మనం రెండవ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. తర్వాత రెండవ క్వశ్చన్, తల్లి భారతి వందనం అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించి సరి అయినటువంటి అంశాలు ఏవి? ఆప్షన్ 1 ఇది పాట అనేటువంటి ప్రక్రియకు చెందినది. స్టేట్మెంట్ 2 దీన్ని దాశరథి రంగాచార్యులు గారు రచించడం జరిగింది. ఆప్షన్ 1 1, 2 కూడా సరైనవి. ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది. ఆప్షన్ 3 2 మాత్రమే సరైనది. ఆప్షన్ 4 ఏదీ కాదు. లైవ్ చూస్తున్న వాళ్ళంతా ఫాస్ట్ గా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 1 మాత్రమే సరి అయినది, రెండవది సరి అయినది కాదు. ఎందుకు అంటే తల్లి భారతి వందనం అనేది సంసిద్ధత పాఠ్యాంశాలకు సంబంధించిందండి. ఇది ఒక పాట. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, దీన్ని రచించింది దాశరథి రంగాచార్యులు కాదండి, దాశరథి కృష్ణమాచార్యులు. గమనించాలి. తర్వాత మూడవ క్వశ్చన్, క్రింది వాటిలో దాశరథి కృష్ణమాచార్య గారి యొక్క స్వీయ చరిత్ర ఏది? ఆప్షన్ 1 అగ్నిధార, ఆప్షన్ 2 రుద్రవీణ, ఆప్షన్ 3 తిమిరంతో సమరం, ఆప్షన్ 4 యాత్రాస్మృతి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 యాత్రా స్మృతి అండి. ఇక్కడ దాశరథి కృష్ణమాచార్య గారి యొక్క ఆత్మకథ అన్నా ఒకటే, లేదంటే స్వీయ చరిత్ర అన్నా ఒకటే. ఇక్కడ చూసుకుంటే ఈ స్వీయ చరిత్ర ఏంటి అంటే యాత్రా స్మృతి అండి. నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించినటువంటి కవిగా మనం ఈయనని చెప్పొచ్చు. నిజాం రాచరికం నుంచి తెలంగాణ విమోచనకు మేలుకొల్పు పాడినటువంటి వారు. అదేవిధంగా పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించినటువంటి కవి ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్య గారు. అదేవిధంగా అగ్నిధార, దాని తర్వాత రుద్రవీణ, తిమిరంతో సమరం ఇవన్నీ కూడా ఆయన యొక్క రచనలుగానే చెప్పుకోవచ్చు. తర్వాత నాలుగో క్వశ్చన్, మర్యాద చేద్దాం అనేటువంటి పాఠ్యాంశము ఈ ప్రక్రియకు చెందినది. ఆప్షన్ 1 గేయము, ఆప్షన్ 2 సంభాషణ, ఆప్షన్ 3 కథనం, ఆప్షన్ 4 కథ. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ని కనుక చూసుకుంటే ఆప్షన్ 4 ఇది ఒక కథ అండి. దేనికి సంబంధించింది అంటే దీని యొక్క ఇతివృత్తం ఏంటి అంటే హాస్యం అండి. తర్వాత ఐదవ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనటువంటి జత ఏది? ఆప్షన్ 1 తెలుగు తల్లి అనేది మన దేశభక్తి అనేటువంటి ఇతివృత్తంతో ఉంది. అదేవిధంగా రెండవది మర్యాద చేద్దాం అనేది పరస్పర సహకారంతో అని ఈ రకంగా మనకు ఇతివృత్తము మరియు పాఠానికి సంబంధించినటువంటి జతల్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందులో సరి అయినటువంటి జత ఏది అనడం జరిగింది. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 ఒకటి మాత్రమే సరైనది. ఇంతకు ముందే ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. మర్యాద చేద్దామనేది దీని యొక్క ఇతివృత్తం ఏంటండి? హాస్యము, పరస్పర సహకారం కాదు. కాబట్టి రెండవది సరి అయినది కాదు. సరి అయినటువంటి జత ఏంటి అంటే తెలుగు తల్లి అనేది దేశభక్తి అనేటువంటి ఇతివృత్తానికి చెందింది. కాబట్టి ఆప్షన్ 2 ఒకటి మాత్రమే సరి అయినది. తర్వాత 6వ క్వశ్చన్, మంచి బాలుడు అనేటువంటి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తము మరియు ప్రక్రియలు వరుసగా ఆప్షన్ 1 నైతిక విలువలు కథ, ఆప్షన్ 2 సహానుభూతి గేయ కథ, ఆప్షన్ 3 భాషా అభిరుచి గేయము, ఆప్షన్ 4 నైతిక విలువలు గేయ కథ. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 సహానుభూతి మరియు గేయ కథ అండి. ఇక్కడ మనకి దీని యొక్క మంచి బాలుడు అనేటువంటి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటి అంటే సహానుభూతి అండి. అదేవిధంగా ప్రక్రియ ఏంటి అంటే గేయ కథ. తర్వాత 7వ క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 తొలి పండగ అనేది కథనం అనేటువంటి ప్రక్రియకు చెందింది. ప్రకృతి వర్ణన దీని యొక్క ఇతివృత్తం. రెండవది పద్య రత్నాలు, ఇది పద్యాలు అనేటువంటి మనకు ప్రక్రియకు చెందింది. అదేవిధంగా ఇతివృత్తం వచ్చేసి భాషా అభిరుచి. దాని తర్వాత మేకపిల్ల అనేది కథ అనేటువంటి ప్రక్రియకి చెందింది. దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి పరస్పర సహకారం. ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ సరికాని ఏది అని అడగడం జరిగింది. ఫాస్ట్గా మీ ఆన్సర్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఇవి రెండూ కూడా సరి అయినవి కాదు. ఎందుకంటే తొలి పండగ అనేది ఏం తెలియజేస్తుంది అంటే మనకు సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియజేస్తుంది. అంటే దాని యొక్క ఇతివృత్తం ఏంటి అంటే సంస్కృతి సాంప్రదాయాల గురించి మనకు తెలియజేయడానికి. కథనం వచ్చేసి ప్రక్రియ అండి. ఇది సరి అయినదే. అదేవిధంగా పద్యరత్నాలు అనేటివి పద్యాలు అనేటువంటి ప్రక్రియకు చెందింది. కానీ ఇక్కడ దీని యొక్క ఇతివృత్తము అంటే అది తెలియజేసేది ఏంటి అంటే నైతిక విలువల గురించి తెలియజేస్తుంది. ఎప్పుడైనా మనకు పద్యాలకు సంబంధించినటువంటి పాఠ్యాంశం వచ్చింది అంటే ఖచ్చితంగా నైతిక విలువలు అని పెట్టేయచ్చు. దాని తర్వాత మేకపిల్ల అనే కథ అనేది పరస్పర సహకారానికి సంబంధించినటువంటిది. ఇది సరి అయింది. ఇవి రెండూ కూడా సరికానివి. ఇక్కడ సరికానిది ఏది అని అడిగాడు. ఇక్కడ ఈ రెండిటికి సంబంధించినటువంటి ఆప్షన్ ఎక్కడైనా ఉందా? లేదు. కాబట్టి ఆప్షన్ 4 ఏది కాదు అనేది దీని యొక్క రైట్ ఆన్సర్. ఇలా కూడా ఇచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత 8వ క్వశ్చన్, అనుంగు అనేటువంటి పదం యొక్క అర్థం ఏమిటి? ఆప్షన్ 1 చందమామ, ఆప్షన్ 2 చాలా దూరమైన, ఆప్షన్ 3 తప్పనిసరి అయిన, ఆప్షన్ 4 ప్రియమైన. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 ప్రియమైన అండి. అనుంగు అనేటువంటి పదానికి అర్థం ఏంటి అంటే ఆప్షన్ 4 ప్రియమైన. తర్వాత 9వ క్వశ్చన్, తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పినటువంటి శ్రీశ్రీ గారి యొక్క రచన ఏది? ఆప్షన్ 1 మహాప్రస్థానము, ఆప్షన్ 2 మరో ప్రస్థానము, ఆప్షన్ 3 ఖడ్గ సృష్టి, ఆప్షన్ 4 అనంతము. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 మహాప్రస్థానం అండి. మహాప్రస్థానం అనేది తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పినటువంటి రచనగా మనం చెప్పుకోవచ్చు. చాలా విప్లవాన్ని క్రియేట్ చేసినటువంటి రచన ఇది శ్రీశ్రీ గారిది, శ్రీరంగం శ్రీనివాస్ గారిది. అదేవిధంగా మరో ప్రస్థానము, అదేవిధంగా ఖడ్గ సృష్టి, అనంతం ఇవన్నీ కూడా శ్రీశ్రీ గారి యొక్క రచనలే మనకు తెలుసు. తర్వాత 10వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 ఐకమత్యం అనేటువంటి కథకు టాల్స్టాయ్ కథ ఆధారంగా చెప్పుకోవచ్చు. స్టేట్మెంట్ 2 లియో టాల్స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి రక్షణ్ కథకులు, అదేవిధంగా నవలాకారుడు. అదేవిధంగా ఆప్షన్ 3 సమరము శాంతి, ఆనా కెరినివా వంటి గొప్ప నవలలు రచించారు. ఇక్కడ నవలలు రచించారు అండి. ఇక్కడ ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 2, 3 మాత్రమే, ఆప్షన్ 3 పైవన్నీ కూడా సరైనవి, ఆప్షన్ 4 ఏది కాదు.
ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 పైవన్నీ కూడా సరైనవి. ఐకమత్యము అనేటువంటి కథకు టాల్స్టాయ్ యొక్క కథ ఆధారంగా చెప్పుకోవచ్చు. లియో టాల్స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి రష్యన్ కథకులుగా మనం చెప్పుకుంటాము. సమరము, శాంతి, ఆనా కెరెనివా వంటి గొప్ప నవలలు కూడా రచించడం జరిగింది. తర్వాత 11వ క్వశ్చన్, సమయానికి నీవు రాకపోతే చంపేసేవారురా అనేటువంటి వాక్యము అన్నది ఎవరు? ఆప్షన్ 1 పరమానందయ్య, ఆప్షన్ 2 దొంగలు, ఆప్షన్ 3 పేరయ్య, ఆప్షన్ 4 శిష్యులు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 పేరయ్య అండి. పేరయ్య పరమానందయ్య యొక్క మిత్రుడండి. అతను ఒకసారి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి అరే పరమానందయ్య అనుకుంటూ వస్తాడు. మా గురువు గారిని ఈ రకంగా అంటున్నారు ఏంటి అని శిష్యులు ఏం చేస్తారు అంటే అతన్ని కట్టేస్తారు. కాబట్టి ఆ రకంగా కట్టేసిన తర్వాత వెంటనే వీళ్ళు రావడం జరుగుతుంది. ఆ సమయంలో వచ్చినటువంటి వాక్యమే సమయానికి నీవు రాకపోతే చంపేసే వారురా పరమ అని పేరయ్య అంటారు. కాబట్టి ఈ రకంగా పాఠ్యాంశంలో ఉన్నటువంటి సంభాషణల పైన కూడా మనకు క్వశ్చన్స్ అనేటివి అడిగేటువంటి అవకాశం ఉంది. పాఠ్యాంశంలో ఒక లైన్ ఇచ్చేసి ఇది వీరికి సంబంధించింది, ఇది వారికి సంబంధించింది అని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత 12వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? స్టేట్మెంట్ 1 ఈసబ్ కథలు గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి. స్టేట్మెంట్ 2 ఈ కథలు కొన్ని ప్రపంచ భాషల్లోకి అనువదించబడ్డాయి. స్టేట్మెంట్ 3 ఇవి 2500 సంవత్సరాల నాటివి. ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 2, 3 సరైనవి, ఆప్షన్ 3 1, 3 సరైనవి, ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైనవి. ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వీడియో అనేది మిగతా వారికి కూడా సజెస్ట్ అవుతుంది. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 1, 3 సరైనవండి. ఇక్కడ ఈసబ్ కథలు గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి చెందాయి. అదేవిధంగా ఈ కథలు కొన్ని ప్రపంచ భాషల్లోకి కాదండి, దాదాపుగా అన్ని ప్రపంచ భాషల్లోకి అనువదించబడ్డాయి. ఇక్కడ కొన్ని అన్నారు కాబట్టి ఇది సరి అయింది కాదు. తర్వాత ఇవి 2500 సంవత్సరాల నాటివిగా చెప్పుకుంటారు. కాబట్టి 1, 3 అనేవి సరైనవి. తర్వాత 12వది, మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించినటువంటి కవి ఎవరు? ఆప్షన్ 1 ఆలూరి బైరాగి, ఆప్షన్ 2 దేవులపల్లి వెంకట శాస్త్రి, ఆప్షన్ 3 నండూరి, ఆప్షన్ 4 కృష్ణమాచారి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 ఆలూరి బైరాగి అండి. మానవుడి యొక్క అస్తిత్వ వేదన అంటే మనకు సమాజంలో ఉండడానికి ఎన్నో వేదనలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ రకమైనటువంటి అస్తిత్వ వేదనను కవిత్వంగా వెలువరించినటువంటి కవి ఎవరు అంటే ఆలూరి బైరాగి గారు. తర్వాత 13వ క్వశ్చన్, నూతిలో గొంతుకలు అనేటువంటి రచన ఎవరిది? ఆప్షన్ 1 నండూరి రామ్మోహనరావు, ఆప్షన్ 2 ఆలూరి బైరాగి, ఆప్షన్ 3 దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి, ఆప్షన్ 4 షేక్ నాజర్. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఆలూరి బైరాగి అండి. ఈ ఆలూరి బైరాగి గారి యొక్క మిగిలినటువంటి రచనలు కనుక చూసుకుంటే చీకటి మొదలు, అదేవిధంగా నూతిలో గొంతుకలు, తర్వాత ఆగమ గీతి, తర్వాత దివ్య భవనం అనేటువంటి ప్రసిద్ధ రచనలు ఈయన రాయడం జరిగింది. తర్వాత 14వ క్వశ్చన్, కలపండి చేయి చేయి అనేటువంటి గేయం యొక్క రచయిత ఎవరు? ఆప్షన్ 1 నండూరి రామ్మోహన్ రావు, ఆప్షన్ 2 ఆలూరి బైరాగి, ఆప్షన్ 3 దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి, ఆప్షన్ 4 షేక్ నాజర్. తర్వాత దీని యొక్క రైట్ ఆన్సర్ ని కనుక చూసుకుంటే ఆప్షన్ 3 దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి అండి. కలపండి చేయి చేయి అనేటువంటి గేయం యొక్క రచయిత ఎవరు అంటే దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు.
తర్వాత 15వ క్వశ్చన్, ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వానికి తలుపులు తెరిచి అచ్చమైన తెలుగు కవిగా పేరు పొందిన వారు ఎవరు? ఆప్షన్ 1 నండూరి రామ్మోహనరావు, ఆప్షన్ 2 ఆలూరి బైరాగి, ఆప్షన్ 3 దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, ఆప్షన్ 4 షేక్ నాజర్. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారండి. ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వ యుగానికి తలుపులు తెరిచిన వారెవరు, అదేవిధంగా అచ్చమైన తెలుగు కవిగా పేరు పొందిన వారు ఎవరు అంటే దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు. తర్వాత 16వ క్వశ్చన్, క్రింది వాటిలో దేవులపల్లి గారి యొక్క కవిత్వం యొక్క లక్షణాల్లో లేనిది ఏది? ఆప్షన్ 1 అక్షర రమ్యత, ఆప్షన్ 2 నానా రుచిరార్థ సూక్తి, ఆప్షన్ 3 భావన సౌకర్యము, ఆప్షన్ 4 శబ్ద సంస్కారము. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 నానా రుచిరార్థ సూక్తి అండి. క్రింది వాటిలో దేవులపల్లి గారి యొక్క కవిత్వం లక్షణాల్లో లేనిది అని అడిగాము. ఇక్కడ లేనిది ఏంది అంటే నానా రుచిరార్థ సూక్తి, అక్షర రమ్యత, తర్వాత భావన సౌకర్యము, శబ్ద సంస్కారం అనేటివి దేవులపల్లి గారి యొక్క కవితా లక్షణాలు. తర్వాత 17వ క్వశ్చన్, షేక్ నాజర్ పాఠశాలలో వేసినటువంటి నాటకం ఏది? ఆప్షన్ 1 పల్నాటి యుద్ధము, ఆప్షన్ 2 బొబ్బిలి యుద్ధము, ఆప్షన్ 3 ద్రోణాచార్య, ఆప్షన్ 4 పింజారి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 ద్రోణాచార్య అండి. షేక్ నాజర్ గారు బుర్రకథ పితామహులుగా ప్రసిద్ధి చెందినటువంటి వారు. పల్నాటి యుద్ధము, బొబ్బిలి యుద్ధము, పింజార్ ఇవన్నీ కూడా మనకు బుర్రకథలుగానే చెప్పుకోవచ్చు. ఈయన పాఠశాలలో వేసినటువంటి నాటకం ఏది అంటే ద్రోణాచార్య. తర్వాత 18వ క్వశ్చన్, రాటా అనగా ఆప్షన్ 1 గుంజ, ఆప్షన్ 2 నిట్టాడు, ఆప్షన్ 3 స్తంభము, ఆప్షన్ 4 పైవన్నీ. దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరి అయినవి అండి. రాటా అనేటువంటి లేదా గుంజ అనేటువంటి పదానికి రాటా, తర్వాత నిట్టాడు, స్తంభం ఇవన్నీ కూడా పర్యాయ పదాలుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 19వ క్వశ్చన్, నండూరి రామ్మోహన్ రావు గారు రచించినటువంటి బాల గేయాల సంపుటం ఆప్షన్ 1 నరావతారము, ఆప్షన్ 2 విశ్వదర్శనము, ఆప్షన్ 3 హరివిల్లు, ఆప్షన్ 4 విశ్వరూపం. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 హరివిల్లు అండి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే నరావతారము, విశ్వదర్శనము, విశ్వరూపము ఈ రకమైనటువంటి ప్రముఖ రచనలు రాసింది కూడా నండూరి రామ్మోహన్ రావు గారే. ఈయన రచించినటువంటి బాలగేయాల సంపుటం ఏది అంటే హరివిల్లు. తర్వాత ఈ రోజు ప్రశ్న యొక్క సమాధానాన్ని ఇక్కడ లైవ్ చాట్ లో కాకుండా క్రింద కామెంట్ సెక్షన్ లో ఈ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయంతో పాటు తెలియజేయండి. 20వ క్వశ్చన్, శ్రీశ్రీ గారు ఇక్షు సముద్రంతో ఎవరి యొక్క కవిత్వాన్ని పోల్చారు? అదే దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని, అదేవిధంగా ఈ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలియజేయండి. అదేవిధంగా రేపటి సిలబస్ కనుక చూసుకుంటే 3వ తరగతి తెలుగు న్యూ టెక్స్ట్ బుక్ కు సంబంధించినటువంటి మిగిలినటువంటి పాఠ్యాంశాలు 6వ పాఠ్యాంశం మేమే మేకపిల్ల నుండి 9వ పాఠ్యాంశం తొలి పండగ మొత్తం కంటెంట్ పైన మీకు ఈ లైవ్ టెస్ట్ అనేది ఉంటుంది. కాబట్టి లైవ్ టెస్ట్ కు అందరూ హాజరుకండి. మీకు మెటీరియల్ ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రీగా. కాబట్టి వాటికి సంబంధించినటువంటి లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. అదేవిధంగా కొత్త టెక్స్ట్ బుక్స్ కు సంబంధించినటువంటి లింక్స్ కూడా క్రింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. టెలిగ్రామ్ గ్రూప్, అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ కు సంబంధించినటువంటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వాటి ద్వారా మీరు గ్రూప్లో జాయిన్ అయ్యేసి ఫ్రీగా మెటీరియల్ని, అదేవిధంగా లైవ్ టెస్ట్లను అటెండ్ అవుతారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.